గురుగారు, సనాతన ధర్మ పరిరక్షణకే విద్యారణ్య స్వామి నడుం బిగించారు. ఆ నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? విద్యాతీర్థుల వారు శిష్యులనందరినీ సమావేశపరిచి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అని ప్రశ్నించారు. వెంకటనాథుడు నాకు వైష్ణవ భక్తితో జీవితాన్ని గడపాలని ఉంది అని తెలియజేస్తే, సుదర్శన్ భట్ నాకు శ్రీరంగం వెళ్ళి ఆ స్వామిని అర్చించాలని ఉంది అని తెలియజేశారు. సాయనుడు వేదాలకు భాష్యాలు రచించాలన్న కోరిక నాలో ఉంది అని తెలియజేశాడు. మాధవుడు నాకు జాతీయ భావాన్ని వ్యాప్తి చేస్తూ దేశ ధర్మ రక్షణ కోసం నడుం బిగించాలన్న ఆలోచన ఉన్నది. అహంకారం ఉన్నంతకాలం మనం ఏ కార్యక్రమాన్ని సక్రమంగా చేయలేము. ప్రతి మానవుడిలో భగవంతుడున్నాడు కనుక భగవద్ ఆరాధనను మానవ సేవతో ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది నా ఆలోచన అని తెలియజేశాడు. ఆ మాధవుడే విద్యారణ్య స్వామి. మాయణాచార్యుల వారికి, శ్రీమతీదేవికి 3 కొడుకులు, 1 కూతురు. సాయనుడు, మాధవుడు, భోగనాథుడు ఈ 3 ఆ మాయణాచార్యుల వారి కుమారుడు, పింగళ కుమార్తె. ఈ విధంగా తన మనసులోని కోరికను తెలియజేసిన తరువాత శ్రీరంగం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేయబోతూ ఉన్నాడు. దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో మొఘలాయులు చేస్తున్నటువంటి ఆ విశృంఖల విన్యాసానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక అందరూ ఆలోచనలో మగ్నమైన సమయంలో శ్రీరంగంలో భక్తుల సమావేశం ఏర్పడింది. వెంకటనాథుడు పూర్తిగా కొత్త ఆలయాన్ని నిర్మించి శ్రీరంగనాథ విగ్రహాన్ని ఆ ముష్కరుల కాంట పడకుండా కాపాడదామని భావించాడు. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు తెలియజేశారు. అదే సమయంలో మొఘలాయుల దాడి ప్రారంభమైంది. ఊచకోత కోస్తూ శ్రీరంగంలోని విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ వాళ్ళ క్రౌర్యాన్ని ప్రకటించారు. వెంకటనాథుడు, సుదర్శన భట్టు ఏమీ చెయ్యలేక హతాహుషులైపోయారు. నిజానికి వెంకటనాథుడు శ్రీరంగంలో లేడు. సుదర్శన భట్టు కోసం ఆయన శ్రీరంగానికి వచ్చి జరుగుతున్న ఈ అకృత్యాన్ని చూచి ఎలా కాపాడాలి అని మదనపడ్డాడు. ఈ విషయమంతా తెలిసిన విద్యారణ్యులు, మాధవుడు ఆ ప్రాంతానికి వచ్చి వెంకటనాథుణ్ణి సుదర్శన భట్టు యొక్క సమాచారం గురించి అడిగితే అతను మొఘలాయుల దాడిలో ఆహుతైపోయాడు అని తెలియజేశాడు. ఇంత జరుగుతున్న హిందూ సమాజంలో ఎలాంటి చలనము లేదు, చైతన్యము లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల యొక్క పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఎలా ఈ జాతిని కాపాడాలి అని భావించారు విద్యారణ్యుల వారు. అందుకే తల్లి, తండ్రి, భార్య అంతా గతించిన తరువాత విద్యాతీర్థ స్వామిని వేడుకొని సన్యాసాన్ని స్వీకరించి హిందూ ధర్మ రక్షణ కోసం హరిహర బుక్కరాయలను సంస్కరించి వారి ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించారు. ఇలా అలనాటి సమాజంలో నిర్వీర్యమైపోతున్నటువంటి హైందవుల యొక్క ఆలోచన విధానాన్ని చూసి ఏ విధంగానైనా సరే తిరిగి సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్నటువంటి ఆలోచనతో భువనేశ్వరీదేవి గురించి కఠోరమైన తపస్సు చేసి సనాతన ధర్మ సంరక్షణ కోసం కావలసిన ద్రవ్యాన్ని పొందుదాం అనుకున్నాడు. ప్రత్యక్షమైన భువనేశ్వరి, నీ ఆలోచన బాగున్నది, కానీ ఈ జన్మలో అది సాధ్యం కాదు అని చెప్పగానే సన్యాసం అనేది మరొక జన్మ కనుక నేను సన్యాసం స్వీకరించి ఈ మహత్కార్యాన్ని నెరవేరుస్తాను అని భావించి సన్యాసాన్ని తన ఆశ్రమంగా ఎంచుకొని అద్భుతమైనటువంటి
సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైన సాహిత్యాన్ని, విధి విధానాలను ఏర్పరిచారు. 120 సంవత్సరాల తన పూర్ణ ఆయుర్దాయంలో అనేకమైన వాదనలను, అనేకమైన విశృంఖలత్వపు ఆలోచనలను ఖండించి అద్భుతమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణను కొనసాగించారు. ఇలా అలనాటి సమాజంలోని చేష్టలే హిందూ ధర్మ సంరక్షణ కోసం విద్యారణ్య స్వామి వారిని పురికొల్పాయి.